ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్ఏ విత్ జై. ఇవాళ మనం లీడ్ కోడ్ నెంబర్ 242 వ్యాలిడ్ ఎనాగ్రామ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. మన హ్యాష్ మ్యాప్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. దీంట్లో మనం వ్యాలిడ్ ఎనాగ్రామ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. వ్యాలిడ్ ఎనాగ్రామ్ అంటే ఏంటి? ఎనాగ్రామ్ అంటే మన దగ్గర ఏబిసి అనే ఒక వర్డ్ ఉందనుకుందాం. ఏబిసి. ఇప్పుడు ఏసిబి ఇలా ఒక వర్డ్ ఉంది. ఏబిసిఏ సిఏబి ఇలా ఫామ్ అవుతుంది, చూసారా? ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటి? ఏబిసి నుంచి ఏంటి పర్ముటేట్ అయ్యి, అంటే ప్లేస్లు మారిపోయి డిఫరెంట్ పొజిషన్స్లోకి వెళ్ళి డిఫరెంట్ స్ట్రింగ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇలా జనరేట్ అయ్యేది ఈ ఒరిజినల్ స్ట్రింగ్ యొక్క ఎనాగ్రామ్స్ అంటారు. ఏవైతే ఒరిజినల్ స్ట్రింగ్ నుంచి, అంటే ఏబిసి ఉంది కదా, ఈ ఏబిసి నుంచి డిఫరెంట్ స్ట్రింగ్స్ డెరైవ్ అవుతున్నాయి కదా, ఏసిబి, బీసీఏ, సిఏబి ఇలా డెరైవ్ అయ్యే ప్రతిదీ ఈ ఒరిజినల్ స్ట్రింగ్ ఏమవుతుంది? ఎనాగ్రామ్ అవుతుంది. ఇప్పుడు మన లీడ్ కోడ్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడంటే, మనకి ఎస్ స్ట్రింగ్ ఇస్తాడు, టీ స్ట్రింగ్ ఇస్తాడు. ఈ రెండు ఎనాగ్రామ్సా కాదా అని అడుగుతాడు. అంటే ఎనాగ్రామ్ అంటే ఏంటి? నేను చెప్పినట్లు ఈ ఒరిజినల్ స్ట్రింగ్ నుంచి ఫామ్ అయిన కొత్త స్ట్రింగ్ ఉంది కదా, ఈ కొత్త స్ట్రింగు దాని ఎనాగ్రామ్ అయి ఉండాలి. ఎనాగ్రామ్ అంటే ఏంటి? అక్కడ చెప్పినట్టు దీని యొక్క లెటర్స్ని వాడుకొని డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి మనం జనరేట్ చేసే కొత్త స్ట్రింగే ఎనాగ్రామ్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ చేయొచ్చు? ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా అప్రోచ్ చేయాలి? ఇక్కడ మనకి ఇచ్చేపటికి ఒక నథింగ్ బట్ సిబిఏ బీసీఏ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు నువ్వు ఈ స్ట్రింగ్ ఎనాగ్రామ్ అని ఎలా చెప్తావు? ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా అప్రోచ్ చేయొచ్చు అంటే, నేనేమంటాను, ఒరిజినల్ ఎనాగ్రామ్ని బయటికి తీసుకురామంటాను. ఒరిజినల్ ఎనాగ్రామ్ని బయటికి తీసుకురావాలి. ఒరిజినల్ ఎనాగ్రామ్ని ఎలా బయటికి తీసుకొస్తావు? ఈ ఒరిజినల్ స్ట్రింగ్లో నువ్వేం చేస్తావంటే సార్టెడ్ ఆర్డర్లో తెచ్చుకుంటావు. అంటే దీన్ని సార్ట్ చేస్తావు. సార్ట్ చేయగానే నీకు ఏమొస్తుంది? ఏబిసి వస్తుంది. దీన్ని కూడా సార్ట్ చేస్తావు. సార్ట్ చేయగానే నీకేమొస్తుంది? ఏబిసి వస్తుంది. మీరు గమనిస్తే రెండిటికి ఒకే ఆన్సర్ వస్తే అంటే మీనింగ్ ఏంటి? ఈ రెండు ఏబిసి యొక్క ఎనాగ్రామ్స్ అనే అర్థం. ఏబిసి యొక్క ఎనాగ్రామ్స్ కాబట్టి వాటిని సార్ట్ చేసినప్పుడు, అంటే ఆర్గనైజ్ చేసినప్పుడు, అవి రెండు జనరేట్ చేసే ఆన్సర్స్ అనేవి ఈక్వల్ అయి ఉన్నాయి. సో ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్పొచ్చు? ఎస్ సార్ట్ అయిన ఎస్ ఈక్వల్ టు సార్ట్ అయిన టీ అంటే మీనింగ్ ఏంటి? దే బోత్ ఆర్ ఎనాగ్రామ్స్ టు ద ఒరిజినల్ క్యారెక్టర్. సో మనం ఏం చెప్పొచ్చు? ట్రూని రిటర్న్ చేయొచ్చు. అదర్వైజ్ నేనేమంటాను, ఇలా కాకుండా ఎస్ నాట్ ఈక్వల్ టు టీ, ఏదైతే సార్ట్ అయిన ఎస్ నాట్ ఈక్వల్ టు టీ అంటే నేనేమంటాను? ఫాల్స్ అంటాను. మన కోడ్ ఒకసారి చూద్దాం. సూడో కోడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా ఫస్ట్ మనకి 2 లెటర్స్ ఇచ్చేసాడు, ఎస్ టీ. నేనేమంటాను? ఫస్ట్ సార్ట్ ఆఫ్ ఎస్ అని చేసుకుంటా. సార్ట్ నథింగ్ బట్ మెచ్ సార్ట్ ఏదో ఒకటి మెచ్ సార్ట్ చేద్దాం. ఎందుకంటే మన టైం కాంప్లెక్సిటీ మెచ్ సార్ట్ ఫస్ట్ కేసులో బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో ఇంకోటి ఏం చేస్తాను? సార్ట్ టీ. దీన్ని సార్ట్ చేయగానే మనకేమవుతుంది? ఈ రెండు సార్ట్ అయిపోతాయి. సార్ట్ అవ్వగానే నేనేమంటాను? రిటర్న్ ఎస్ ఈక్వల్ టు టీ. అంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ సార్ట్ అయిన తర్వాత ఈ రెండు ఈక్వల్ అయితే ఇక్కడికి ట్రూ రిటర్న్ అయ్యిద్ది, అదర్వైజ్ ఫాల్స్ రిటర్న్ అయ్యిద్ది. సో ఈ రెండు ఈక్వల్ అయితే మన ట్రూ రిటర్న్ అయితే ఆటోమేటిక్గా ఆన్సర్లో రిటర్న్ అయిపోయింది. ఇది మనం అబ్జర్వ్ చేస్తే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత పట్టింది? మనం ఆ సార్ట్ ఫంక్షన్ వాడుకున్నాం కాబట్టి అది ప్రీడిఫైన్డ్గా మెర్జే ఉంటుంది. సో బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ పట్టింది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1. ఇప్పుడు మనం దీన్ని రెడ్యూస్ చేస్తా చూద్దాం. ఆప్టిమైజ్ సొల్యూషన్ చూద్దాం. నేను ఇందాక ఏం చెప్పాను? ఏబిసి ఒక స్ట్రింగ్ ఉంది, దీని ఎనాగ్రామ్స్, దీని యొక్క రిప్లేస్మెంట్ ఆర్ ఇప్పుడు బీసీఏ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకో అప్రోచ్లో ఎన్ టైమ్స్ అక్కరైంది? 1 టైం అక్కరైంది. బి 1 టైం అక్కరైంది. సి 1 టైం అక్కరైంది. ఇందులో కూడా సేమ్ టు సేమ్ బి 1 టైం అక్కరైంది, సి 1 టైం అక్కరైంది, ఏ 1 టైం అక్కరైంది. అంటే దీని ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ సెకండ్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే మనం ఏం చెప్పొచ్చు? దే బోత్ ఆర్ ఎనాగ్రామ్స్.
ఈచ్ అదర్. సో మనం ఏం చేయొచ్చు, ట్రూని రిటర్న్ చేయొచ్చు. అలాంటి కేసుల్లో మనం ట్రూ రిటర్న్ చేయాల్సి. అదర్ అలా ఫ్రీక్వెన్సీ నాట్ ఈక్వల్ అనుకోండి, మనకు మీనింగ్ ఏంటి, ఫాల్స్ అని అర్థం. సో మనం దీన్ని ఎలా చేయొచ్చు, మ్యాప్స్ని వాడుకొని చేయాలి. నేనేమంటానంటే ఫస్ట్ నేను ఏ స్ట్రింగ్ని ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, నా దగ్గర హ్యాష్ మ్యాప్ ఉంది నా దగ్గర. దీంట్లో నేను ఫస్ట్ దీని ద్వారా ట్రావర్స్ అవుతాను. ట్రావర్స్ అయ్యి ప్రతి లెటర్ యొక్క ఫ్రీక్వెన్సీ నేను రాసుకుంటాను. నథింగ్ బట్ ఏ ఉంది కదా, ఏ దాని ఫ్రీక్వెన్సీ అంతా 1 టైం, బి దాని ఫ్రీక్వెన్సీ అంతా 1 టైం, సి దాని ఫ్రీక్వెన్సీ అంతా 1 టైం. ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, దీని ద్వారా ట్రావర్స్ చేసేటప్పుడు ప్రతి ఎలిమెంట్ని, ఈ మ్యాప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మైనస్ చేసుకుంటాను. ఇప్పుడు మనం చూస్తే బి వచ్చింది, బి ఎన్నిసార్లు రిపీట్ అయింది, మైనస్ చేసుకుంటాం ఎందుకంటే 1 టైం వచ్చింది అక్కడ. తర్వాత సి మైనస్ చేసుకుంటాం, 0 అవుతుంది. ఏ మైనస్ చేసుకుంటాం, 0 అవుతుంది. ఇప్పుడు నువ్వు ట్రావర్సెస్ వచ్చిన తర్వాత మ్యాప్ సైజ్ అనేది 0 అయిపోతే మీనింగ్ ఏంటి, ఈ 2 ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అనే అర్థం. సో మనకేంటి అప్పుడు, రిటర్న్ ట్రూ. ఇలా కాకుండా మ్యాప్ సైజ్ నాట్ ఎంప్టీ అంటే, ఇలా కాకుండా మ్యాప్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉందంటే మీనింగ్ ఏంటి, దాంట్లో ఏదో క్యారెక్టర్ మిగిలిపోయిందని అర్థం. సో అప్పుడు మనకేంటి మీనింగ్, అది ఫాల్స్ అని అర్థం. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని హ్యాష్ మ్యాప్స్ని వాడుకొని ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో చేయొచ్చు. మ్యాప్స్ ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో మనం ఈ ప్రాబ్లమ్ని మ్యాప్స్ని వాడుకొని చేయాలి. కానీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్కి మనం మ్యాప్స్ని వాడాం కదా, బిగ్ ఆఫ్ n. ఓకే, మీకు మ్యాప్స్ ఎలా వాడాలి ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. మనం ఒక అనార్డర్డ్ మ్యాప్ను వాడదాం ఫ్రీక్వెన్సీస్ని స్టోర్ చేసుకోవడానికి. అనార్డర్డ్ మ్యాప్, ఈ 2 మనకి మనం క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి క్యార్ ఇంట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీస్. సో మ్యాప్ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రావర్స్ త్రూ ఎస్ నుంచి మనం వెళ్ళాలి, ఎస్ ద్వారా. ఎందుకు, ఎస్లో ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫర్ ఆటో ఎస్ రాగానే మనం ఏం చేస్తాం, మ్యాప్ ఆఫ్ i++ అంటే మీనింగ్ ఏంటి, ఈ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఐలోకి వస్తుంది. ఐ నుంచి మ్యాప్కి ఆ వాల్యూ వెళ్ళి ++ జరిగి అది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే దాని ఫ్రీక్వెన్సీ కౌంట్ అయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం టీలో ట్రావర్స్ చేయాలి. టీలో ట్రావర్స్ చేసిన తర్వాత నేనేమంటున్నాను, ఇందాక చెప్పినట్టు అప్రోచ్లో మ్యాప్ ఆఫ్ i-, అందులో మనం ++ వేసాం కదా, అందులో ++ అయిన తర్వాత ఇందులో ఈ టీలో ట్రావర్స్ చేసేటప్పుడు ప్రతి ఎలిమెంట్ని మనం మైనస్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మనకి ఏమైంది, ఒకవేళ మ్యాప్ ఆఫ్ i అనేది ఈక్వల్ టు 0 అయితే మనం ఏం చేయాలి, ఆ యొక్క i ఇండెక్స్ని రిమూవ్ చేసేద్దాం. ఎందుకంటే దానికి ఇంకా ఆ కీకి ఇంకా ఫ్రీక్వెన్సీ లేదు. సో దాన్ని ఎరేస్ చేసేయచ్చు, మ్యాప్ నుంచి ఎరేస్ చేసేద్దాం. ఇప్పుడు ఎరేస్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఎస్లో ట్రావర్స్ చేసేటప్పుడు మ్యాప్లో ఫ్రీక్వెన్సీ, ఎస్లో ఉన్న స్ట్రింగ్స్ అది ఎస్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంతా మ్యాప్లోకి వెళ్ళిపోయింది. మనం టీతో ట్రావర్స్ చేసేటప్పుడు ఆ స్టోర్ అయిన ప్రతి ఒక్క ఎస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం టీలో ఉన్న ఎలిమెంట్స్తో మైనస్ చేసుకుంటాం. మైనస్ చేయగానే మ్యాప్ సైజ్ అనేది 0 అయితే మీనింగ్ ఏంటి, అది ట్రూ అని. ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీస్ దీని ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అయితే మాత్రమే మ్యాప్ సైజ్ అనేది 0 అయితే, లేదంటే ఫాల్స్ అని అర్థం. సింపుల్ రన్ చేద్దాం. ఇప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం ప్రాబ్లమ్ని. You know that I won't